దయచేసి ఎవరూ ఏమీ అనకండి. ఎవరికైనా ఇబ్బంది కలిగుంటే నన్ను క్షమించండి. కారణం లేందే వేదవతి ఏదీ చేయదని చెప్పాను కదా. ఫంక్షన్ ఎటు చివరి దశకు వచ్చేసింది కాబట్టి అవని కూడా కాసేపు ఉండి మాతో వచ్చేస్తుంది రండి. అదృష్టవంతుల్ని చెడగొట్టలేము, దురదృష్టవంతుల్ని బాగు చేయలేము అంటే ఇదే. అవని చాలా కంగారుగా వచ్చి అలిసిపోయినట్టున్నావు. ముందు నీళ్లు తాగు. తీసుకో. శ్రీకర్ గారు, ఏంటి మీరు చేసిన పని? ఏమైంది? మీరు నాకివ్వాల్సిన వాటర్ అవి. దాంతోనే నా ఉపవాసం ముగుస్తుంది. అరెరే, సారీ, మర్చిపోయాను. అవని దాహంతో ఉందని ఆలోచించాను గాని కంగారులో ఆ సంగతే మర్చిపోయాను. ఇదంతా కావాలనే చేస్తున్నట్టుంది. అలా ఎందుకు చేస్తాను వదినా? అనవసరంగా నిందలు వేయకు. ఇప్పుడంత నష్టమేం జరిగిపోయిందని? నిహారిక జల్లెడలో శ్రీకర్ని ఇంకా చూడలేదు కదా. ముందు ఆ కార్యక్రమం అయిన తర్వాత నీళ్లు తాగుతుందిలే. నాకంటే ముందు అవని చూసేసిందత్తా అని బయటికి చెప్పుకోలేను. నిహారిక, ఏదో డిస్టర్బెన్స్ జరిగినట్టు ఎందుకు ఫీల్ అవుతావు? తదుపరి కార్యక్రమం పూర్తి చేయమ్మా. నేనస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ అవనిని షూట్ చేసి పారేయాలన్నంత కోపం వస్తుంది. ఏదో రకంగా రాకెట్లా దూసుకొచ్చేస్తుందని నేను ముందు నుంచి అంటూనే ఉన్నాను కదా, అదే జరిగింది. ఆఖరి నిమిషంలో భలే జర్కిచ్చింది. పైగా నీకంటే ముందు శ్రీకర్ని జల్లెల్లో చూసేసింది. శ్రీకర్ కూడా తెలివిగా మంచినీళ్ళిచ్చాడు. శృతిలో శృతి కలిపినట్టు పనిలో పనిగా అన్నీ కవర్ చేశారు. అవని అనుకున్నది సాధించింది. ఇప్పుడు మనం ఎన్ననుకున్నా ఏం ప్రయోజనం ఉంది చెప్పండి? చావు దగ్గరికెళ్లి పరామర్శించి రావడం, బాధలో ఉన్న వాళ్ళని ఓదార్చడం, ఇవి చేయక తప్పదు కదా బామ్మర్ది. ఆ అవనికి అవకాశం కల్పించింది మీరు. అంత మాట అనేసావేంటి? మేమేం చేశాం? ఆ అవని రావడానికి కారణం మీరే. మేమేం చేశాం? మా మీద నోరేసుకుని పడిపోతున్నావు. ఎముకలేని చెయ్యి దానానికి వెనకాడదు, నరవలేని నాలుక మాటలకు వెనకాడదు అన్నట్టు మమ్మల్ని అంటావేంటి? ఇంతకు ముందు కూడా 2-3 సార్లు ఇలాగే రివర్స్ అయింది. ఇది కరెక్ట్ కాదు నిహారిక. అయినా మా వైపు తప్పుని ఎలా చూపిస్తున్నావు? అత్తయ్య నెక్లెస్ ని బ్యాగ్ లో పెట్టారో లేదో మీరైనా చూడాలి కదా. మీరప్పుడు కరెక్ట్ గా చూసుంటే ఆ అవనికి సాకు దొరకుండేది కాదు. నక్లెస్ మాకిస్తే బాగుండేది అని ఆలోచించుకునుంటారు. అందుకే సరిగ్గా దాని మీద ఫోకస్ చేయలేదు. ఏం కాదు, అమ్మ నెక్లెస్ ని అందరికీ చూపించటం, తిరిగి అందులో పెట్టేయడం మేం కళ్ళారా చూసాం. మరి ఎలా మిస్ అయింది? అదే అర్థం కావట్లేదు. ఒళ్ళు బాగా మండుతుంది కదూ? ఆ మాత్రం ఉంటుందిలే. బాయ్.
అంతసేపు ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు? ఏం లేదు, నిహారిక పండగ విశేషాలు చెప్తుంటే విన్నాను అంతే. ఇంతసేపు సంతోషంగా ఉన్నావు, ఇంతలో ఏమైందమ్మా? నేను బాగానే ఉన్నాను అత్తయ్య. అయితే బయలుదేరుతాం. సరే. అయిపోయిన వెంటనే బిజీ అయిపోతే ఎలా కుదురుతుంది? హనీమూన్ కి మినిమం 4-5 కంట్రీస్ అయినా వెళ్ళాలి. ఏమంటారు శ్రీకర్ గారు? అప్పటి సంగతి ఇప్పుడెందుకు, నేను బయలుదేరతాను. అది కాదు శ్రీ, కాసేపు ప్రేమగా మాట్లాడదామన్నా టైం ఇవ్వడం లేదు. కావాలని ఎస్కేప్ అవుతున్నాడు. ఛ! తాళి కట్టిన అవనిని పూర్తిగా మరిపించేసి నీ వైపుకు తిప్పుకుందామని పక్కా ప్లాన్తో శ్రీకర్ని ఇక్కడికి తెచ్చుకున్నావు. శ్రీకర్ వర్షన్ కంప్లీట్ గా వేరేలా ఉంది. అప్పుడే ఏమైందండి? ఇంకా వారం రోజులు టైం ఉంది కదా. ఈ లోపు నిహారిక తన దగ్గరున్న మంత్రాలన్నీ ప్రయోగిస్తుంది. నిహారిక మంత్రాలకి చింతకాయలు కూడా రాలేలా కనపడడం లేదు. శ్రీకర్ టర్న్ అవుతాడంటే నాకెందుకు రోజు రోజుకి నమ్మకం తగ్గుతుంది. అలా అనకండి. రాత్రి ఫంక్షన్లో నిహారిక శ్రీకర్ని జల్లెడలో చూసి అవనీని దెబ్బ కొట్టింది కదా. అలాంటి సమ్మెటపోట్లు మరో 4-5 పడితే కాని పేడా వదులుతుంది. రాత్రి ఫంక్షన్ లో దెబ్బ పడింది అవ్వనికి కాదు గౌతమి, నాకు. ఏమంటున్నావు? మీరు నిర్ణయించిన 9 గంటల ముహూర్తానికి జల్లెడలో శ్రీకర్ని మొదట చూసింది నేను కాదు, ఆ అవ్వని. మీకింకొక షాకింగ్ న్యూస్ చెప్తాను, వినండి. వేదవతి గారు పొరపాటున నెక్లెస్ మర్చిపోలేదు. మరి ఆ అవ్వనినే దొంగతనం చేసింది. ఆ వంకతో మన ఇంటికి రావడానికి ముందు నుంచే స్కెచ్ వేసుకొని రెడీగా ఉంది. వామ్మో, ఎంత తెలివిగా ప్లాన్ చేసింది. నీకంటే 100 అడుగులు ముందే ఉంది బేబీ. ఇద్దరిని ఎలా విడదీస్తావు? అవనికి ఎలా చెక్ చెప్తావు? ఒక్కటే దారి. ఏంటది? వాళ్ళిద్దరికీ పెళ్ళైందని ఇంట్లో ఎవ్వరికీ తెలియదు కాబట్టి సంబంధం చూసి తొందరగా బయటికి పంపించేద్దాము అని వేదవతి గారి చెవి దగ్గర చోరీగా మోత మోగించాలి. దానికి ఎలాగోలా పెళ్లి చేసి బయటికి పంపిస్తే గాని నా సమస్యకి పరిష్కారం దొరకదు. మరొకడితో తాళి కట్టించుకోలేక, మెడలో ఉన్న తాళిని బయట పెట్టుకోలేక ఆ అవ్వని అల్లాడిపోవాలి. ఏం లేదమ్మా, ఇతను మీ ఫ్రెండు సుజాత వాళ్ళ ఆయన. నీకు పరిచయం ఉన్నాడో లేదో మన సుజాత వాళ్ళ చెల్లెలు గురించి తెలుసోనన్నాడు. అందరి ముందు ఆ విషయం చెప్తానని అంటేను నిన్ను పిలిచాం. ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి? ఇంకెందుకు ఆలస్యం? సుజాత చెల్లెలు ఎవరో చెప్పు. నేను చాలా పెద్ద రహస్యం చెప్పబోతున్నాను. మీరు మాత్రం ఎంతో కొంత కట్నం చదివించుకోవాలి. అబ్బా,
ఆ సంగతి నేను చూసుకుంటాను. నువ్వైతే చెప్పు. ఎంతకాలం తప్పించుకుందామని అనుకున్నావు? కోటలో పాగా వేసినంత మాత్రాన నా నుంచి తప్పించుకోగలవా? అందర్నీ మోసం చేసినట్టు నరసింహాన్ని మోసం చేయగలననుకుంటున్నావా? సుజాత చెల్లెల గురించి చెప్తానని చెప్పి మా అవనితో ఏదేదో మాట్లాడుతున్నావేంటి? అవనితో ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు చేశారంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఇప్పుడు ఫోన్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కట్ చేయి. లేదు, ఇంపార్టెంట్ కాలే. హలో హలో, నేనమ్మా, మురళి అన్నయ్యని. కాసేపు మురళి అన్నయ్యతో మాట్లాడినట్టు మాట్లాడు. మురళి అన్నయ్య, నువ్వా? ఇందాక వినిపించలేదన్నయ్య. ఎలా ఉన్నావు? ఏంటి సంగతులు? నేను చెప్పేది జాగ్రత్తగా విను. వెళ్ళా? చూడండి వేదవతి గారు, మురళితో మాట్లాడుతుంది కదా, కాసేపు ఆగుతావా? సంబంధం చూసి అబ్బాయి ఫోటో పంపిస్తాను. నువ్వు సరే అంటే ముహూర్తాలు చూస్తాం. శ్రీకర్తో ఇంకా జరిగే అవకాశం లేదంటారా ఆంటీ? నీకు తెలియందేముంది? జాతక సమస్య లేకపోతే చేసుండేవాళ్ళం. సరే బాబు, మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడతాను. ఉంటాను. సరే ఆంటీ, నేను అవనికి ఈవినింగ్ కాల్ చేస్తాలేండి. నీకు సాయంత్రం ఫోన్ చేస్తానన్నాడమ్మా. ఇప్పుడు చెప్పు, సుజాత చెల్లెలు ఎవరు? మీ కళ్ళ ముందే ఉందిగా. మా కళ్ళ ముందా? సుజాత చెల్లెలు ఎవరో కాదు, ఈ అవనియే అండి. అవని మీ అందరినీ మోసం చేస్తుంది. సుజాత అవనిలు సొంత అక్క చెల్లెళ్ళు. మొన్న మీరు బట్టలు పెట్టడానికి మా ఇంటికి వచ్చినప్పుడు అక్కా చెల్లెళ్ళిద్దరూ కలిసి మీ ఇద్దరిని పిచ్చోళ్ళని చేశారు. ఎందుకు కొట్టారు? పిచ్చివాగుడు వాగితే చంపేస్తాను. ఇప్పుడే కదా అవని వాళ్ళ అన్నయ్య ఫోన్ చేశాడు. మరి సుజాత చెల్లెలంటావేంటి? అవనికి అమ్మా నాన్నలు అన్నయ్యలు లేరండి, అక్క బావులు తప్ప. చెత్తవాగుడు వాక్కో. మేము అవని వాళ్ళ అన్నయ్యని చూసాం. మా ఇంట్లో 2 రోజులు ఉన్నాడు కూడా. నరసింహం గారు, నేను సుజాత గారికి చెల్లెలు లాంటిదాన్నండి, నిజంగా చెల్లెల్ని కాదు. అబద్ధం చెప్పకవని. ఈ గందరగోళం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. నరసింహం, ఎందుకు తడబడుతున్నావు? కళ్ళ ముందు ఇన్ని ఘోరాలు జరుగుతుంటే తడబన్నా మరి? దయచేసి మీరు ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మకండి. ఐడియా వచ్చింది. లావణ్య చెక్కింగ్ వస్తుంది. మీరు కాస్త సైలెంట్ గా అక్కడే ఉండండి. ఏం చేస్తావు? లావణ్యకు మంచి జలక్కివ్వాలి. శ్రీకర్ లేడే, మరి అవని ఏంటి అంత తీవ్రంగా ఆలోచిస్తోంది? తొందరపడి లోపలికి వెళ్ళిపోకూడదు. లావణ్య వాళ్ళు నన్ను రకరకాలుగా ఇరికించాలని, ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. నేను కూడా లావణ్య వాళ్ళను ఎలాగైనా ఇరికించాలి.
ఇందాక నరసింహం గారిని అడ్డం పెట్టుకుని నాకు పెళ్ళయిందని అబాండం వేశారు. అదే రకంగా శ్రీకర్ గారిని నా రూంలో దాచుకుంటున్నానని నింద వేసినా వేస్తారు. లావణ్య వాళ్ళు నా రూమ్ చుట్టూ వైఫైలా తిరుగుతూనే ఉంటారు. అందుకే నేను ఒక పని చేస్తాను. ఏం చేస్తావు? శ్రీకర్ గారు నా రూంలో లేకపోయినా ఉన్నట్టే నటిస్తాను. లావణ్య లాంటిది చూస్తే వెంటనే ఆంటీ దగ్గరికి వెళ్లి నా మీద కంప్లైంట్ ఇస్తుంది. అప్పుడు అందరూ నా రూమ్కొచ్చి చెక్ చేస్తారు. శ్రీకర్ గారు లేరు కాబట్టి లావణ్య వాళ్ళు అడ్డంగా దొరికిపోతారు. ఇందాకటిలా ఆంటీ చేత తిట్లు తింటారు, తింగరోళ్ళైపోతారు. వామ్మో, సూపర్ ఐడియా వేసావని. శభాష్ శభాష్. నువ్వు మామూలు దానివి కాదే. నీ ప్లే నాకేం అర్థం కావటం లేదు. శ్రీకర్ లేనప్పుడు ఇంకా లోపలికి చెకింగ్ ఎందుకు వెళ్ళడం? ప్లీజ్ శ్రీకర్ గారండి. అబ్బా అబ్బా వదలండి, సిగ్గేస్తుందండి. ఎవరైనా చూస్తారండి. వదలండి, చెప్తుంది మీకే. అబ్బా వదలండి. వామ్మో, ఏం నటనే తల్లి నీది. ఆస్కార్ ఇచ్చినా తక్కువే అవుతుంది. అర్జెంటుగా ఈ విషయం మా గ్యాంగ్ తో చెప్పి జాగ్రత్తగా ఉండమని. అటు నిహారిక తెలివితేటలతో ఇటు అవని తెలివితేటలతో పోల్చుకుంటే మనమెంత తెలివి తక్కువ వాళ్ళమో అర్థమవుతుంది. అనుమానమే లేదు, ఈ సంవత్సరం ఉత్తమ నటి అవార్డు అవనికే దక్కుతుంది. నువ్వు చెప్పినట్టు మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అనుమానించి వెళ్తే శ్రీకర్ ఉండడు, పిచ్చోళ్ళం అయిపోతాం. ఓ వచ్చింది వచ్చింది. రండి రండి. అందరూ మనల్ని గమనిస్తున్నారు. వాళ్ళ వైపు చూడకుండా నెమ్మదిగా వెళ్ళిపోండి. సరే, నువ్వు జాగ్రత్తగా మేనేజ్ చేసుకో. అక్కడ అవని కాకుండా మీకింకెవరన్నా కనపడుతున్నారా? ఏందబ్బా ఇది? అక్కడ శ్రీకర్ ఉన్నది నిజమా అబద్ధమా? మాట్లాడరేంటి? శ్రీకర్ ఉన్నట్టు నేను భ్రమపడుతున్నట్టున్నాను. ఉన్నాడని చెప్తే నేను తింగరోణ్ణైపోతాను. బాయ్ శ్రీకర్ గారు. మాట్లాడండి. నాకు అవని తప్ప ఎవ్వరూ కనబడట్లేదు. శ్రీకర్ లేకపోయినా శ్రీకర్కి టాటా చెప్పినట్టు ఎలా చెప్తుందో చూడు. మనం మరీ అమాయకులం అనుకుంటుంది. అవునవును, అక్కడ శ్రీకర్ మావయ్య లేనే లేడు. అవని ట్రాప్ లో పడకూడదు. మనం నిజంగా ఇంటెలిజెన్స్వి కాబట్టి అవని మోసం నుంచి మనం బయటపడ్డాం. లేదంటే అమ్మ వాళ్ళని పిలిచి ఫూల్స్ అయిపోయేవాళ్ళం. అవును, అది మాత్రం నిజం. అక్కడ అవని తప్ప శ్రీకర్ లేడు. అంతా మన భ్రమ. అవునవునవును, అంతా మన భ్రమే. అంతా మన భ్రమే. కాస్త వెనక్కి పోనివ్వు.
ఏ నేను మళ్ళీ చేస్తానే. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? నా ఎదురుగా నిలబడి నన్నెందుకు చూస్తున్నారు? గుర్తుపట్టినట్లేవు. నాలాంటి వాళ్ళు, నా కొడుకులాంటి వాళ్ళు నీ జీవితంలో ఎంతో మందిలే. వాట్ డు యు మీన్? నేను సందీప్ ఫాదర్ని. చాలా రోజుల క్రిందట కలిసి 2 ఏళ్ల నుంచి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు కదమ్మా. మేం జస్ట్ కలిసి తిరిగాం. దాన్ని ప్రేమ అని తననుకుంటే ఎలా? అది నా తప్ప? వాడి ప్రపోజల్ని యాక్సెప్ట్ చేశావని కూడా చెప్పాడమ్మా. పబ్లో ఉన్నప్పుడు ఏదో మత్తులో అలా అనేసుంటాను. నీ వాడు దాన్ని సీరియస్ గా తీసుకుంటే ఎలా? అది నా తప్ప? వాడిని నీ వెనక తిప్పుకొని వాడి చేత డబ్బులు బాగా ఖర్చు పెట్టించి ఇప్పుడు అవసరం తీరిపోయిందని ఇలా మాట్లాడుతున్నా. నువ్వు వాణ్ణి సడన్ గా కట్ చేసేసరికి సందీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. పిచ్చివాళ్లా తయారయ్యాడు. సో వాట్? ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడమ్మా. అంత ఫూలిష్ పని చేశాడా? వీక్ మైండెడ్ ఫెలో. సిన్సియర్ గా లవ్ చేసేవాడు అలాగే ఉంటాడు. నేనతనితో టైం పాస్ చేశాను. మీ వాడు సిన్సియర్ గా లవ్ చేశాడు. అంతా మీ వాడు చేసుకున్నదే. నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకోకపోతే వాడు మాకు దక్కడమ్మా. పెళ్ళా? ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత మీరు చివర్లో పెళ్లి అనే మాట అంటారని నేనస్సలు అనుకోలేదు. పూజకి పనికిరాని పుష్పంలా మీ వాడు పెళ్లికి పనికిరాడు. అలాంటి ఆశలు పెట్టుకోద్దు అని చెప్పండి. వాడు చచ్చిపోతాడమ్మా. అందుకు నేను బాధ్యురాలనా? అయ్యో, మోసం చేయకమ్మా. మీరు నాకు నీతులు చెప్ప. నా రూమ్ లోకి ఎందుకు వచ్చావు? హలో, ఇది మా ఇల్లు. నా వస్తువులు ఎందుకు టచ్ చేస్తున్నావు? ఇది తొలి పంట జాతర దగ్గర నుంచి వస్తూనే ఉంది. అందుకే ఇందులో ఏముందో చూద్దామని అనిపించింది. మర్యాదగా కవర్ ఇవ్వు. మర్యాద? ఎవరు ఎవరికి ఇవ్వాలవని? మా ఇంట్లో ఉన్నందుకు నువ్వు మాకివ్వాలా, నేను నీకివ్వాలా? నీ ప్రవర్తనని ఏమంటారో తెలుసా? కళ్ళు నెత్తికెక్కడం అని అంటారు. ముందు ఆ కవర్ ఇవ్వు. ఆ రోజు జాతరలో కూడా దీన్ని చూసి శ్రీకర్ చాలా కంగారు పడిపోయాడు. సంథింగ్ ఇస్ దేర్. ఈ కవర్లో ఉన్న లెటర్ ని ఇప్పుడే వెళ్లి అందరికీ చూపిస్తాను. లావణ్య, ఆగు. ఆ కవర్ ఎటిచ్చి. నేనివ్వను. దయచేసి ఇచ్చి. ఇవ్వనని చెప్పాను కదా. షాక్ అయ్యేంతేముంది అందులో? ఇటివ్వమా. అందరూ అంతలా షాక్ అవుతున్నారు. అందులో అంత పెద్ద రహస్యమేముందో నన్ను కూడా చూడనివ్వండి. ఇంత దూరం వచ్చిన తర్వాత మా పెళ్లి విషయం చెప్పాడు మంచిది. దానికేం సమాధానం చెప్తావు? అంటే అసలు అది ఏ పరిస్థితుల్లో జరిగి. నువ్వేదో తప్పు చేసి దీనికా ఇంత రాద్ధాంతం చేశావు? ఇందులో టెండర్ లెటర్ ఉండడం ఏంటి? సర్టిఫికెట్ ఏమైంది? అయినా నువ్వేంటి ఏదో పెద్ద స్కాములో ఇరుక్కున్నట్టుగా అంతగా టెన్షన్ పడిపోతున్నావు?
జస్ట్ టెండర్ లెటర్కే ఎందుకంత బిల్డప్ ఇచ్చావు? అంటే సీక్రెట్ గా దాచిపెట్టమని శ్రీకర్ గారు ఇచ్చారు. టెండర్ విషయం గురించి ఇంట్లో వాళ్ళకి కూడా తెలియకూడదు అని అన్నారు. అందుకే చాలా టెన్షన్ పడిపోయాను. అంతే. సరేలేమ్మా, నువ్వెళ్ళు. అయినా నువ్వేంటి అవని రూంలోకి వెళ్లి మరీ వెతుకుతున్నావు? తప్పు కదా? అంటే అది... ఇంకేం మాట్లాడుకో. వచ్చేశారు. నేను వెళ్ళి రిసీవ్ చేసుకొని వస్తాను. నిహా, కరెక్ట్ టైంకి వచ్చావమ్మా. రిసీవ్ చేసుకోవటానికి నువ్వు కూడా వెళ్ళు. నమస్తే సార్. నమస్తే. నైస్ టు మీట్ యూ సార్. గ్లాడ్ టు సీ. వినయ విధేయ రామలాగా వినయ విధేయ నిహారిక అనిపించుకున్నావనుకో, నీకు మార్కులే మార్కులు. నీ రిసీవింగ్ అంత సంస్కారవంతంగా ఉండాలి. నా పర్ఫార్మెన్స్ తో ఎలా ఆకట్టుకుంటానో మీరే చూడండి. రండి సార్. పద. ప్లీజ్ సార్. మా బాస్ సూర్యప్రకాష్ గారు. నమస్తే సార్. నమస్తే. మా అత్తయ్య మావయ్య సార్. కూర్చోండి సార్. కూర్చోండి. మీ ఇంటికి పిలవకుండా మీ అత్తగారింటికి పిలిచావేంటి? 10 రోజులుందామని వచ్చాను సార్. ఓ. పైగా అత్తయ్య వాళ్ళకు సంబంధించిన చిన్న చిన్న ఫెస్టివల్స్ ఉంటే ఇక్కడే ఉండాల్సి వచ్చింది. అలాగా? ఆయన నన్ను చూశాడంటే శ్రీకర్తో నా గురించి మొత్తం చెప్పేస్తాడు. అందరితో ఆగుతాడా? వేదవతి వాళ్ళ దగ్గర కూడా ఓపెన్ అయిపోతాడు. ఇన్ని రోజులు నా కష్టమంతా వృధా అయిపోతుంది. శ్రీకర్ గురించి చెప్పాలంటే అందరూ కలియుగ శ్రీరాముడని అంటారు. అంత మంచివాడు. మీ అమ్మాయికి భర్తగా మీకు అల్లుడిగా రాబోవడం మీ అదృష్టమని చెప్పుకోవాలి. నిజమే సార్. జాతకాలు పద్ధతులు బాగా తెలిసిన ట్రెడిషనల్ అమ్మాయి కోసం చాలా కాలం వెయిట్ చేశాడు. ఫైనల్లీ మీ అమ్మాయితో అవన్నీ సాధించుకున్నాడు. అవును సార్. శ్రీకర్, వేర్స్ యువర్ ఫియాన్సీ? తనింకా రూమ్ నుంచి రాలేదా అత్తయ్య? రాలేదు బాబు. ఇంకెంతసేపు రెడీ అవుతుంది? రమ్మని చెప్పండి. శ్రీకర్ని వరించబోతున్న అందాల రాశిని, గుణవంతురాల్ని నేను వెంటనే చూడాలి. పిలుచుకురండి. తీసుకొద్దాం పద. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాం. మంచింటికే అల్లుడు కాబోతున్నావయ్యా. ఇంకేంటి సంగతులు? ఆల్ గుడ్ సార్. 1 సెకండ్. హలో. మీరు చెప్పిన అందం, గుణం, వినయం, విధేయత అన్నీ ఉన్నవి నిహారిక దగ్గర కాదు సార్, నా అవని దగ్గర. ఈ పాటికి శ్రీకర్ గారి బాస్ ఆ ఇంటికి వెళ్ళుంటారు. శ్రీకర్ గారు నిహారికను భార్యగా పరిచయం చేస్తుంటారు. నేనెంతటి దురదృష్టవంతురాల్ని. నిహారిక గురించి అడిగితే గౌతమి గారు ఎందుకు తడబడ్డారు? నిహారిక, బేబీ, నిహారిక, బేబీ, నిహారిక, ఎక్స్క్యూజ్ మీ సార్. 1 సెకండ్.
నేను ఇప్పుడే వస్తాను సార్. శ్రీకర్తో తాళి కట్టించుకున్నావు. ఇప్పుడు నేను అవసరం కొద్దీ అడుగుతుంటే ఏం నాటకాలు ఆడుతున్నావే? ఆయన ముందు శ్రీకర్ గారు నన్ను ఎన్నిసార్లు నా భార్య నా భార్య అంటూ సంబోధిస్తారో ఏంటో. నాకిప్పటి నుంచే సిగ్గు తన్నుకొచ్చేస్తుంది. ఇదంతా నా కర్మ, నా కర్మ. ఆయన అలా వదిలేసి మీరిలా పక్కకొచ్చి మీటింగులు పెట్టుకుంటున్నారు. ఆయన ఏమనుకుంటారు? ఏం లేదు బాబు, సిచ్యువేషన్ అంతా అవనికి చెప్పి బాస్ వెళ్లేంత వరకు మా కూతురుగా నటించమని రిక్వెస్ట్ చేశాను. అవని ఒప్పుకుంది. అవునా? నువ్వు కూడా అవనే నీ భార్యని నటించు. అవని నా భార్యగా నటించాలా? ఏమంటున్నారండి మీరు? రేపు ఈ విషయం నలుగురికి తెలిసిందంటే నిహారికతో జరగబోయే నా పెళ్లికి ఎంత ప్రాబ్లం అవుతుంది? అవని కంటే ఎక్కువ నటించేస్తున్నాడుగా. మీరు బాగా ఆలోచించుకోండి. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాం బాబు. ఇంతకంటే వేరే దారి లేదు. అవని కాసేపే అంటున్నారు కదా, నటించేద్దాం అవని. సరేనా? సరే అండి, మీ మాటని. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి సార్. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కదా, చేసుకున్నా అంటున్నావేంటి? ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా సార్, అందుకే అలా అన్నాను. ఓ, తప్పేం లేదు కదా అత్తయ్య? లేదు బాబు. అవకాశం దొరికింది కదా అని మనసులో ఉన్నదంతా బయటికి కక్కేస్తున్నాడు. నా వెనక 7 అడుగులు, నాతో 100 ఏళ్లు నడవబోయే నా కాబోయే భార్య సార్. నా ప్రాణం సార్. చాలా గొప్పగా ఇంట్రడ్యూస్ చేశావు శ్రీకర్. నీలా ఏ అబ్బాయి కూడా మనసులో ఉన్న ప్రేమనంతా బయట పెడుతూ ఇలా పరిచయం చేయలేడు. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. నువ్వు నా కూతురు లాంటి దానివి. నువ్వు శ్రీకర్కి భార్య కాబోవడం నీ అదృష్టం కూడా. అవును సార్, అది నేను నా మొదటి పరిచయంలోనే అనుకున్నాను. నా జన్మకి శ్రీకర్ గారే దేవుడు సార్. అందం, అణకువ, వినయం, విధేయత అన్నీ కలగలిసిన అమ్మాయి. చాలా చాలా అదృష్టవంతుడివయ్యా. నీ జన్మ కూడా ధన్యమైందనుకో. అవును సార్. నా కొడుక్కి కూడా ఇలాంటి అమ్మాయి దొరకాలని కోరుకున్నాను. బట్ చేతికొచ్చిన నా కొడుకు బంగారు భవిష్యత్తుని ఒక అమ్మాయి నాశనం చేసేసింది. ఎవరు సార్ ఆ అమ్మాయి? ఆ అమ్మాయి పేరు మర్చిపోయాను గాని ఉందిలే, ఒక దొంగది. అందం ఎరగా వేసి నా కొడుకు చేత డబ్బు ఖర్చు పెట్టించి నిండా ముంచేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ దాని పెళ్లి జరగనివ్వను. మా అమ్మాయిని పరిచయం చేశాం కదా, ఇక లంచ్ ఎదురుగాని రండి సార్. అమ్మా, నువ్వు లోపలికెళ్ళి రెస్ట్ తీసుకో. అదేంటమ్మా అలా అంటాం? అందరం కలిసే లంచ్ చేద్దాం. రామ్మా. రామ్మా. రేయ్, అటు చూడరా.
సోది చెప్పుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. సోది చెప్పుతానమ్మ సోది చెబుతాను, సోది చెబుతానమ్మ సోది చెబుతాను, ఉన్నదున్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. సోది చెప్పేవాళ్ళు కూడా ఈ మధ్య కార్లలో తిరుగుతున్నారు. జాతకాలకి డిమాండ్ ఎక్కువైపోయిందిరా. ఈ సోది చెప్పుకునే వాళ్ళకు కూడా డిమాండ్ పెరిగిపోయింది. నిజం, అవును, వాళ్ళు సంపాదించేంత ఎవరు సంపాదించట్లేదు. సోది చెప్పుతానమ్మ సోది, సోది చెప్పుతానమ్మ సోది. మధుర మీనాక్షి పలుకు, బెజవాడ కనకదుర్గమ్మ పలుకు. జరిగింది జరిగినట్టు చెబుతాను, జరగంది జరగనట్టు చెబుతాను. సోది చెబుతానే తల్లి. మా బ్రతుకుల గురించి మాకు తెలుసులే అమ్మా, నువ్వెళ్ళు. నేను ఎవరికి పడితే వారికి చెప్పనే కూనా. నిన్ను చూస్తే ఎందుకో సోది చెప్పాలి అనిపిస్తుందే కూనా. నా మాట సత్యం, నా పలుకు సత్యం. ఆలోచించకే కూనా. నేను చెప్పింది నచ్చకుంటే గ్లాసుడు బియ్యం కూడా పొయ్యకు కూనా. అట్టాగే తల్లి, అట్టాగే. నువ్వు చెప్పిందే చెప్తాను తల్లి. ఎరుకాయనే తల్లి. నీకు కష్టాలెక్కువ, సుఖాలు తక్కువ. నీకో బిడ్డ ఉంది, ఈ మధ్యనే గండం నుంచి తప్పించుకుంది. నీకో చెల్లి ఉంది, కోటీశ్వరుల కోడలయ్యింది. నీలాగే నీ చెల్లి మనసు వెన్న తల్లి. నా మాట నిజమా కాదా తల్లి? నిజమే తల్లి, నిజమే. నా చెల్లెలి మనసు చాలా మంచిది. నా చెల్లెలే లేకపోయుంటే నేను నా బిడ్డ రోడ్డున పడుండేవాళ్ళం. ఒకసారి అక్కని కలవాలి. నా చెల్లెలి జీవితం ఎలా ఉండబోతోంది? వెళ్ళి బియ్యం తీసుకురావే తల్లి. నీ చెల్లెలి గురించి అంతా చెప్తాను. సుజాత నా సోది బుట్టలో పడిపోయింది. సుజాత చేత చెల్లెలు అవనీయే అని నిరూపిస్తాను. దాంతో నా ఐడెంటిటీ బాగా పెరిగిపోతుంది. ఎస్. ఇప్పుడు చెప్పు, నా చెల్లెలి జీవితం ఎలా ఉండబోతోంది? నీ చెల్లెలు తూర్పు దిక్కున ఉన్నాది. నేను చెప్పేది నిజమే తల్లి. నీ చెల్లెలి పేరు, ఉండే ఇల్లు చెప్తే కష్టం రాకుండా మంత్రం వేస్తాను. అమ్మవారి తాడునిస్తాను. దిష్టిదోషం పోతుంది. ఆ పేరు చెప్పవే తల్లి. నా చెల్లెలి పేరు తొందరగా చెప్పవే కూనా. ఏదో ఒక రకంగా మేనేజ్ చేయండి అంటే అవని కూతురుగా పరిచయం చేసి సకల మర్యాదలు చేసి శ్రీకర్ చేత ఉంగరాన్ని తొడిగించి పంపించారు. చిచ్చే.
ఎవరు? నా తమ్ముడండి. హలో వికాస్. ఎలా ఉన్నావక్క? బావున్నాన్రా. నా దయ వల్ల బాగుంటావులే. బావ పక్కనుంటే ఫోన్ ఇవ్వు. ఇదిగో ఇస్తున్నాను. వికాస్ మీతో మాట్లాడతాడంట. హాయ్ వికాస్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ బావా. నీ బిజినెస్ ఎలా ఉన్నాయి? ఇంతకు ముందు కంటే బాగా ఎదిగిపోయి ఉంటావులే. ఆల్ గుడ్. నా దయ వల్ల అన్నీ బానే ఉంటాయి. ఏంటి విశేషాలు? నా నిహారిక ఎలా ఉంది? తనతో మాట్లాడించండి. బేబీ, వికాస్ మాట్లాడతాడండి. తీసుకోమ్మా, మాట్లాడు. హలో. సొగసులోని దగా పగ 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 పెంచింది పడుచు పగా. హాయ్ విక్కీ. ఎంతకాలమైంది నిహారిక నీ పిలుపు విని. కోకిల గొంతులా చాలా స్వీట్గా ఉంది. నిహారిక, రేపు నేను దుబాయ్ నుంచి ఇండియా వస్తున్నాను. ఎందుకు విక్కీ? నీకోసమే. నా కోసమా? అవును, వెంటనే ముహూర్తాలు చూడమని అక్కా బావులకు చెప్పు. ముహూర్తాలా? ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నావా? ముహూర్తాలు బిజినెస్ కోసం కాదు, మన పెళ్లికి. మన పెళ్ళా? ఎందుకంత షాక్? ఈ మధ్యంతా వాడు పెళ్లి టాపిక్ తీసుకురాకపోయేసరికి అక్కడెవరినైనా చూసుకున్నాడేమోనని అనుకున్నాము. ఇప్పుడు ఇలా అంటాడని నేను అనుకోలేదు. నేను శ్రీకర్ని తప్ప వికాస్నే కాదు కదా ఎవరిని చేసుకోను. నీకు శ్రీకర్ నచ్చాడు, వికాస్కి నువ్వు నచ్చావు. వాడు కోరుకున్నది జరగకపోతే ఊరుకోడు. అలా అని నా జీవితం బలి చేస్తావా? మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే అందుకు కారణం వికాసే. వాడు ఎప్పటికప్పుడు కోట్లల్లో డబ్బులు పంపించకపోయింటే మనం ఈ రేంజ్లో ఉండేవాళ్లమే కాదు. మన బిజినెస్లు డెవలప్ అయ్యుండేవి కావు. మనమేమో పెళ్లి వరకు వెళ్ళిపోయాం, అది కూడా పెళ్ళైన వాడితో. రేపు నా తమ్ముడికి నేనేం సమాధానం చెప్పుకోవాలి? అమ్మా నిహా, శ్రీకర్ ఆల్రెడీ అవనిని చేసుకున్నాడు కదా. ఆ ఇంట్లో నువ్వు అన్ని కష్టాలు పడ్డం ఎందుకు? నా తమ్ముడినే చేసుకుంటే బావుంటుంది కదా. ఏం బాగుంటుంది? నీ తమ్ముడేమైనా బుద్ధిమంతుడా? ఎన్ని వెధవ అలవాట్లున్నాయో నీకు తెలీదా? వాడికిచ్చి చేయడం కంటే పెళ్లి చేయకుండా ఉండటమే మంచిది. లేదంటే నిహారిక నరకం అనుభవిస్తుంది. నేను శ్రీకర్ని తప్ప ఎవరిని చేసుకోను. రేపు నీ తమ్ముడొస్తే నా గురించి అంతా తెలిసిపోతుంది. అందుకే రేపు నా శ్రీకర్ని తీసుకొని నేను అత్తారింటికి వెళ్ళిపోతాను. వికాస్ వస్తే నా గురించి ఏదో ఒకటి కవర్ చేసి చెప్పేసేయండి. అక్కడికి వెళ్ళినా అవనితో గొడవలు తప్పవు కదమ్మా. పులి లాంటి వికాస్ ముందు జింకలా ఉండడం కంటే అవని ముందు శివంగిలా ఉండడం బెటర్. అక్కడి సంగతులు నేను చూసుకుంటాను, సరేనా? నేను వెంటనే శ్రీకర్ దగ్గరికి వెళ్ళి రేపు వెళ్ళిపోదామని చెప్పేస్తాను.
ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. అమ్మయ్యా, అయితే ఏం వినలేదన్నమాట. ఏంటి అందరూ టెన్షన్ గా కనపడుతున్నారు? ఆ? ఆహా, అది ఏం లేదండి. 10 కార్లున్న వాడి ఇంటికి వెళ్ళాలి. ఇండియాలో సెటిల్ అయిన వాడు కాకుండా బయటి దేశంలో సెటిల్ అయిన అబ్బాయి అయి ఉండాలి. ఇది నా అభిప్రాయం. ఫ్యామిలీతో తిరగడానికి ఒక ఫ్లైటు, మొగుడుతో తిరగడానికి ఒక హెలికాప్టర్ ఉండద్దా? స్థాయిని బట్టి కోరికలు కోరాలి, అంతేకాని గొంతమ్మ కోరికలు కోరకూడదు. అవని స్థాయికి ఆటో డ్రైవరే చాలా ఎక్కువ. ఆడపిల్ల పెళ్లి చేయాలనుకుంటున్నారా, లేకపోతే చెల్లని రూపాయల ఇంట్లోనే ఉంచుకుందామని అనుకుంటున్నారా? అసలేంటి మీ ఉద్దేశం? మీరు అవనికి శ్రేయోభిలాషా, శత్రువా? అడిగారు కదా వేదవతి గారు, నేను కోరినట్టు చేయగలుగుతారా? మా ప్రయత్నం మేము మొదలు పెడతామమ్మా. సుజాత గారు, ఇలా రండి. అత్తయ్య గారు, మీతో పాటు నేను కూడా ఆ పనిలోనే ఉంటాను. అవనికంత అవసరమా? పోనీలే కావ్య, అవని గొప్పింటి కోడలవుతే మనకి సంతోషమే కదా. నా కోడలు బంగారం. అక్క, ఏమైంది నీకు? ఎందుకలా చెప్పావు? విదేశాల్లో ఉండే డబ్బున్న సంబంధం చూడమని నేను చెప్పానా నీకు? నా గురించి తెలియని వారు అలా మాట్లాడుంటే బాధపడుండేదాన్ని కాదు. అన్నీ తెలిసిన నా అక్కే అలా చెప్పడం మనసుని ముక్కలు ముక్కలుగా నరికినట్టు అనిపించింది. నువ్వు చేసిన పనికి ఏమైనా అర్థం ఉందా? ఏదో కారణం లేనిదే అలాంటి మాటలు నువ్వు నోరు జారువు. ఎందుకలా చెప్పావక్క? చెప్పు. అక్క, నువ్వు మౌనంగా ఉండకు. ఎందుకంటే ఆ మౌనంలో నేను సమాధానాన్ని వెతుక్కోలేను. ఎందుకలా చేసావో చెప్పక్క. మా ఇద్దరి జీవితాలను ఇరికించేసినట్టు సడన్ గా అలా ఎందుకు చేశారో నాకు కూడా అర్థం కాలేదు. అలా చెప్పడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే, నేను చెప్పినటువంటి అర్హతలు కలిగిన అబ్బాయి అంత తొందరగా దొరకడు కాబట్టి. నేను అలాంటి సంబంధం గురించి చెప్పకపోతే తొందరగా ఏదో ఒక సంబంధం చూసేసి అవనికి పెళ్లి చేసేద్దామంటూ రోజు ఒత్తిడి తీసుకొస్తుంటారు. నీ తమ్ముడికి దుబాయ్ వాటర్ బాగా పడినట్టున్నాయి. బాగా తేరుకున్నాడు. నా తమ్ముడు మొదటి నుంచి అందగాడే. నేను నిహారిక మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు కదక్కా, అందుకే ఇలా మెయింటైన్ చేస్తున్నాను. నువ్వు మీ బావ మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అక్క, నేను ఈ కాఫీల కోసం టిఫిన్ల కోసం రాలేదు. పాలరాతి శిల్పం లాంటి నా నిహారికను అర్జెంటుగా చూడాలని వచ్చాను. వేర్ ఇస్ మై స్వీట్ హార్ట్? నిహా, నిహా, నీ కాబోయేవాడు వచ్చేసాడు. అర్జెంటుగా బయటికి రా డార్లింగ్, కమాన్. రిప్లై లేదంటక్క. ఓ, నేను వస్తున్నా అని తెలిసి ఈ విక్కీ కోసం అందంగా రెడీ అవుతుందా? మాట్లాడవేంటక్క? నిహారిక ఇంట్లో లేదు వికాస్. ఎక్కడికెళ్ళింది? అది చెప్పక్క. అది వెళ్ళి అత్తారింట్లో కూర్చుంది. ఇప్పుడు నేను వీడికి ఏం చెప్పాలి? వాడాపానక్క, సమాధానం చెప్పడానికి ఎందుకంత హెసిటేట్ అవుతున్నావు? నిహారిక ఫ్రెండ్స్ తో 1 వీక్ టూర్ కు వెళ్ళింది వికాస్.
ఎరక్కపోయి వచ్చావు ఇరుక్కుపోయావు. ఎరక్కపోయి వచ్చావు ఇరుక్కుపోయావు. డీప్ థింకింగ్ లో ఉన్నా. ఏంటి విషయం? పెళ్లి విషయమేనా? సుజాత గారు చెప్పినట్టు మంచి ఎన్ఆర్ఐ సంబంధం దొరికింది అంటే తొందరలోనే పిప్పి డుమ్ డుమ్ డుమ్. నేను వస్తున్నానని తెలిసి నువ్వు ఫ్రెండ్స్ తో టూర్కి వెళ్తావా? నిన్ను అసలు ఎక్స్క్యూజ్ చేయకూడదు. 1 వీకేగా విక్కీ, వచ్చేస్తాను. ఈ నిహారిక ఏం చేస్తుంది చూద్దాం. ఐ మిస్ యు సో మచ్ నిహా. దుబాయ్ లో నీ రేంజ్ కి తగ్గ అమ్మాయిని చూసుకుని ఉంటావులే. ఊరికే నా దగ్గర యాక్టింగ్లు చేస్తున్నావు. నో 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 నో, నా మనసులో నీకు తప్ప మరొకరికి చోటే లేదు. నీ మెళ్ళో తాళి కట్టడానికే వచ్చాను. నువ్వు టూర్ నుంచి వచ్చేసరికి మన పెళ్లి ముహూర్తం పెట్టించేస్తాను. త్వరలో నా విక్కీతో నా పెళ్లి అని నీ బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ చెప్పేస్తాను. నీకోసం కొన్ని మోడర్న్ డ్రెస్సులు తీసుకొచ్చాను. ఇదిగో, ఇది పబ్కి వెళ్ళినప్పుడు, ఇది ఔటింగ్కి వెళ్ళినప్పుడు, ఇది మూవీకి వెళ్ళినప్పుడు. అందుకే ఒక్కో ఒకేషన్ కి ఒక్కో డ్రెస్ తెచ్చాను. త్వరగా వచ్చే ఎంజాయ్ చేద్దాం, సరేనా? సరే విక్కీ. హే నిహా, వాట్స్ దట్? ఏమైంది? నేను ఇప్పుడు గమనించాను. ఏమైంది? నువ్వు చీర కట్టుకున్నావా? ఇట్స్ అన్బిలీవబుల్. నువ్వైతే ఇంతకు ముందు కంటే ఇప్పుడు కాస్త ముద్దుగా బొద్దుగా కనపడుతున్నావు గానీ నీకైతే శారీ అస్సలు సూట్ కాలేదు. ఇంకోసారి నా కంటికి ఇలా శారీలో కనిపించు. అంటే ఈరోజు అరకు దగ్గర అమ్మవారి గుడి ఉంటే వెళ్ళొచ్చాను, అందుకే కట్టుకోవాల్సి వచ్చింది. వాట్? నువ్వు గుడికి వెళ్ళమా? వెరీ ఫన్నీ. నీలో చాలా చేంజ్ కనపడుతుంది. రేయ్, తను ఫ్రెండ్స్ తో స్పెండ్ చేయాలి, ఇంకా కట్ చేయరా. సరే అయితే నేను ఉంటాను. ఓకే, గుడ్ నైట్, టేక్ కేర్. గుడ్ నైట్. లావణ్య, ఏంటి? వాళ్ళిద్దరూ అలా పక్క పక్కన నడిచొస్తూ ఉంటే నీకేమనిపిస్తోంది? అనిపించడానికి ఏముంది? నీకేమనిపిస్తుందిరా? 2 పొట్టేళ్లు పదునైన కొమ్ములతో ఎప్పుడెప్పుడు యుద్ధానికి కాలు దువ్వుదామా అన్నట్టు కనబడుతున్నారు. ఏంట్రా మాటలు? మావయ్య అన్నట్టు నాకు కూడా అలాగే కనబడుతున్నారు. ఇంక చాలా ఆపండి. కూర్చోండమ్మా. మా గురించేదో మాట్లాడుకుంటున్నట్టున్నారు. మా ఆయన మీ ఇద్దరిని పొట్టేళ్లతో పోలుస్తున్నారు. ఎందుకలా? ఇద్దరు మనుషులు ఒకే వస్తువు గురించి కొట్టుకున్నప్పుడు ఆ ఇద్దరి మధ్య ఎంత పంతం ఉంటుందో మీ మధ్య కూడా ఎప్పుడూ అలాంటి పోటీతత్వం కనపడుతుంది కదా, అందుకే మా తమ్ముడు అలా అన్నాడు. కరెక్ట్ గా చెప్పావక్క. అవని నిహారికలు మనింటికి 2 కళ్ళలాంటి వాళ్లని
ఇంతకు ముందే మీతో చెప్పాను, వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు అంతే. అయితే మేం చూసే చూపులో తేడా ఉందని అంటారు. అంతేగా మరి. మనుషులు వారి మనసులు మనం చూసే చూపును బట్టి మంచిగాను చెడుగాను కనపడతారు. నేను అవని మంచి ఫ్రెండ్స్ కాబట్టి అవనికి ఎన్ఆర్ఐ సంబంధం చూడడానికి ప్రయత్నిస్తున్నాను. అసందర్భంగా పెళ్లి టాపిక్ ఎందుకు తీసుకొస్తావు నిహారిక? తప్పేముంది శ్రీకర్ గారు? సంబంధాలు చూడడం మొదలైనప్పుడు పెళ్లి మాటలు జనరల్ గా మాట్లాడే మాటల్లో కూడా వస్తూ ఉంటాయి. మన మాటలు ఎదుటివారు మెచ్చుకునేలా ఉండాలి, నొచ్చుకునేలా ఉండకూడదు. కొందరు మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకొకటి మాట్లాడుతూ ఉంటారు. బయట వాళ్ళకి మాత్రం చాలా బుద్ధిమంతుల్లా కనబడుతూ ఉంటారు. అత్తయ్య ఏమో మీ ఇద్దరూ మంచి స్నేహితులని ఇప్పుడే పొగిడారు. నువ్వేమో నిహారిక గురించి అలా అంటున్నావు. నేను నిహారికని అనలేదు, జనరల్ గా అన్నాను. భోజనం టైంలో నేనొక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని ఎదురు చూస్తున్నాను. దయచేసి అందరూ కామ్గా ఉంటే చెప్తాను. చెప్పండి అత్తయ్యా. పంతులు గారిని కలిసొచ్చాం. వారం రోజుల తర్వాత పెళ్లి ముహూర్తం పెడతాను అని అన్నారు. ఇంతకు ముందు మనింటి పండగల్లో ఎలా ముందున్నావో వ్రతంలో కూడా ముందుండి అన్నీ చూసుకోమ్మా. సరేనా? సరే ఆంటీ. లవ్ యూ అవని. థ్యాంక్ యూ సో మచ్. రేపందరూ వ్రతం ఏర్పాట్లలో ఉండండి. ఇక భోజనం చేద్దామా? కనవండి. అవని, ఏం ఆలోచిస్తున్నావమ్మా? వడ్డించుకో. సరే ఆంటీ. తొందరగా రండమ్మా. వస్తున్నాను ఆంటీ. అక్క, వెళ్దామా? కుటుంబం క్షేమం కోసం నువ్వు ఆలోచిస్తున్నావు, నీ క్షేమం గురించి నేను ఆలోచిస్తున్నాను. ఈ వ్రతం ముగిసేలోపు ఏ మాత్రం అవకాశం దొరికినా అవని తాళిని బయట పెట్టేస్తాను. అయిపోయాయా మంతనాలు? కావ్య, నువ్వు ఆగుతావా? చెప్పండి ఆంటీ. పంతులు గారు ఇంకా రాలేదు, ఒకసారి ఫోన్ చేయమ్మా. పంతులకి ఫోన్ చేయమని అమ్మ చెప్తే నేల చూపులు చూస్తున్నావేంటి? పోనీ నేను చేయనా వేదా? అది నిహారిక నాతో ఒక విషయం చెప్పింది. మీతో చెప్పలేదనుకుంటాను. ఏం చెప్పింది? అదే ఆంటీ, చిన్నతనం నుంచి పూజల్లో నిమగ్నమై ఉన్నదాన్ని నాకిలాంటివన్నీ జుజుబి అంది. జుజుబీనా అంటే? అంటే చిటికని వేలుతో గోవర్ధనగిరిని ఎత్తినంత సులభమని అర్థం. అవునా? నా కోసం జరిగే వ్రతంలో నేనే మంత్రాలు చదువుకుంటే ఇంకా మంచి జరుగుతుంది అని తెలిసిన పంతులు గారు చెప్పారు అని కూడా చెప్పింది. మీ కోడలు ఒక అద్భుతం వేదవతి గారు. అసలు ఈ రోజుల్లో అత్తగారి అడుగుజాడల్లో నడిచే కోడలుండడం అంటే అదొక వింతే అనుకోండి. అవును, ఆ విషయంలో మాత్రం
నా మేనత్త చాలా అదృష్టవంతురాలు. కోడలు గురించి ముందు ముందు మరిన్ని విషయాలు తెలిస్తే ఇంకా సంబరపడిపోతుంది. ఇక్కడ జరుగుతున్నదంతా నిహారికకు తెలిసిందంటే తన గుండె ఆగిపోతుంది. ఏరి కోరి తెచ్చుకున్నాను. నా కోడలు నా పేరుని మరో 10 తరాలు నిలబెడుతుంది. అమ్మా అవని, నిహారికని పిలుచుకురామ్మా. సరే ఆంటీ. పాపం నిన్న గుర్తుకు రాలేదు, ఉదయాన్నే గుర్తుకొచ్చిందని చెప్తుంది. ఇంకోసారిలా పొరపాటును కూడా చెయ్యను, ముందే చెప్తాను, ఈసారికి నన్ను క్షమించండి అని అంటుంది. ఈసారి ఏమంది? నేనేం చేసినా మన కుటుంబం మంచి గురించే అని అంటుంది. నిహారిక భాష మీకు అర్థమైనంతగా ఎవ్వరికీ అర్థం కావట్లేదు పాపం. నా చిన్న కోడలు చేసే ప్రతి పని వెనక ఏదో ఒక అర్థం, పరమార్థం ఉంటాయి. నిజమే వేదవతి గారు, మౌనవ్రతం చాలా కఠినమైనది, చాలా నిష్టగా ఉండాలి. అలాంటిది మీ కోడలు ఎంతో సులభంగా సాధించేలా ఉంది. ఇంకా ఆలస్యం ఎందుకు? పంతులు గారిని పిలుద్దాం. అవసరం లేదు. అవసరం లేదంటే ఎలాగమ్మా? వ్రతం ముందుకు సాగాలి కదా. మంత్రాలు, స్తోత్రాలు, పూజా విధానం అన్నీ అవనికొచ్చు. అవని జరిపిస్తుందిలేండి. అవునమ్మా, కొంతమంది అన్ని వచ్చినట్టు నటిస్తారు. అవని మాత్రం అలాంటిది కాదు. తనకిలాంటి ఆచారాలు, సాంప్రదాయాల గురించి చాలా బాగా తెలుసు. నీ చేతుల మీదుగా జరిపిస్తావా అమ్మా? జరిపిస్తానంటీ. అయితే ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదావా? వేద, గౌతమ్ ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చేసి ఇవ్వండి. పిచ్చి అవని, నేను దొరకటం అంత సులభం అనుకున్నావా? స్వీట్ హార్ట్, నువ్వెప్పుడొస్తావా? మనిద్దరం కలిసి పబ్కి ఎప్పుడు వెళ్దామా అని చెప్పి ఈగర్లీ వెయిటింగ్ డార్లింగ్. ఏమండి, వేదవతి గారు వెయిట్ చేస్తూ ఉంటారు, తొందరగా వెళ్దాం పదండి. వికాస్, నేను మీ బావ బయటికి వెళ్ళొస్తాం. ఎక్కడికక్కా? తెలిసిన వాళ్ళింటికి. అవునా? అయితే నేను మీతో వస్తాను. ఏంటలా చూస్తున్నారు? మేము తొందరగానే వచ్చేస్తాం వికాస్. ఐఎమ్ గెటింగ్ బోర్ అక్క. ఇండియా వచ్చి చాలా కాలం అయింది కదక్కా. ఫ్రెండ్స్ ఎవరు టచ్ లో లేరు. ఎక్కడికి వెళ్ళగలను? మంచి టైంలో నిహారికేమో టూర్కి వెళ్ళిపోయింది. అందుకే మీతో పాటు నేను వస్తాను. నువ్వు రాకూడదు తమ్ముడు. అవును బామర్ది, మా అమ్మాయిని పెళ్లి చేసుకోబోయేవాడని అందరికీ పరిచయం చేయండి బావా. మీ రిలేటివ్స్ అందరికీ పరిచయం అవుతాను కదా. అంత అవకాశం మాకెక్కడుంది? ఏంటక్కా? అలాంటి అవకాశం తర్వాత కల్పించుకుందాము అంటున్నాను. ఏంటలా చూస్తున్నావు? మాట్లాడక్క. హలో, చాలా సేపటి నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాను, అస్సలు కలవడం లేదు.
బెడ్రూమ్ లో కొన్నిసార్లు సిగ్నల్స్ సరిగ్గా ఉండవండి, అందుకే కలిసుండదండి. అండీనా? వదిన అని పిలుచుకుందామని నువ్వే చెప్పావు. ఎంచక్క అలాగే పిలుచుకుంటున్నావు. నన్ను పరాయిదాన్ని చేసినట్టు సడన్ గా ఈ మార్పేంటి? అయ్యో, అలాంటిదేమీ లేదు. ఏదో పొరపాటున అలా వచ్చేసింది. ఇంకా ఇంట్లోనే ఉన్నారు? ఇంకెప్పుడొస్తారు? ఇదిగో బయటకొస్తున్నాం. మీ అమ్మాయి ముఖ్యమైన వ్రతం చేసుకుంటుంటే మీరింకా రాలేదేంటి? మీరు రాకుండా పూజ ఎలా మొదలవుతుంది చెప్పండి. అయ్యయ్యో, 10 నిమిషాల్లో ఉంటాం. మీరొచ్చే వరకు పూజ